ఇది స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అన్న. పొద్దున వచ్చాడు కస్టమరు 7 వచ్చాడు మన యూట్యూబ్లో చూసి. వెహికల్ వచ్చేసి ఆయిల్ సపరేటర్ పోయింది ఇక్కడ నుంచి. ఇక్కడ ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ నుంచి పగిలిపోయింది. పోయేటకల్లా ఆయిల్ స్టార్టింగ్ ఉంటేనే వెహికల్ కారుతుంది. కింద చూస్తే లీకేజ్ ఏం లేదు. స్టార్టింగ్ ఉంటేనే మన డ్రై షాప్ కా నుంచి కారుతుంది. దీనికి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ కూడా వేస్తున్నాము. మొత్తం డ్యామేజ్ అయింది. ఇది మన ఆయిల్ సపరేటర్ కూడా చేంజ్ చేసినాం, కొత్తది మారుతి. ఈ నా కస్టమర్ అయితే మనకి యూట్యూబ్లో చూసి వచ్చాడు. మనకి ఇక్కడ డ్రై షాప్ ఉంటుంది, వెనకాల ఆయిల్ సపరేటర్ కార్ నుంచి అవుతుంది. ఇక్కడ వెనక నుంచి ఇక్కడ ముందర చూడండి, అసలు లీకేజ్ అనేది కనిపించట్లేదు. కస్టమర్కి అర్థం కాలేదు, ఇంజన్ పోయిందేమో ఆయిల్ తాగుతుంది వెహికల్ అనుకున్నాడు. అన్న ఒకసారి చూద్దాము ఆగు అని చెప్పాను. సరే అన్న చూడు అని చెప్పాడు. అంటాకలా మనకి ఆయిల్ సపరేట్ ఇక్కడ డ్రై షాట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మొత్తం కారుతున్నది. కారటకలా సరే అన్న మేము చేస్తామని చెప్పాము. అట్లనే ఇంకొకటి ఇక్కడ ఇది చేసి పైన ఏంటంటే మొత్తం డీజిల్ లీక్ అయిపోతుంది. డీజిల్ ఫిల్టర్ కూడా చెప్పాము, డీజిల్ ఫిల్టర్ ఇక్కడ లీక్ అవుతుందంట. అన్న ఏమనంటే సరే అన్న అది కూడా చేంజ్ మీకు కనిపిస్తున్నది కదండి, ఇక్కడే డీజిల్ ఫిల్టర్ కూడా చేపిద్దామన్నా అని చెప్పాడు. ఫస్ట్ ఆయిల్ లీకేజ్ అయిపోయినన్నా అన్నాడు. అట్లనే .4 బ్రేకర్లు వస్తాయి, ఇందులో బ్రేకర్లు కూడా లేదు. లేకపోతే ఏమనంటే ఇదేమవుతుందన్న అంటే బ్రేక్ ప్యాడ్ కొత్తగా ఉన్నాయి, కానీ కాకపోతే ఇక్కడ క్లచ్ మాస్టర్ నుంచి ఓరింగ్ పోయేది, ఇక్కడ ఈ పైపు నుంచి ఆ ఓరింగ్ ఏమన్నాడంటే సరే అన్న అది కూడా చేద్దాము, ఫస్ట్ ఇది చేసేద్దామన్నా అన్నాడు. ఇక్కడ చూడండి ఎట్లా అయిపోయింది, ఇది మొత్తం డాంబర్ లెక్క అయిపోయింది. ఇదంతా అయిపోయేటట్లు అంటే సరే అన్న చూసి వచ్చావు కదా అని చెప్పాము. మేము పాపము మా కోసం 7 వచ్చాడు, మేము 10 తీసాం షాప్. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. లైక్ కొట్టండి బ్రో.